అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తో మంచు మనోజ్ భేటీ అయ్యారు. తిరుపతిలో లోకేష్ ను కలిశారు మంచు మనోజ్ ని ఆప్యాయంగా పలకరించారు మంత్రి లోకేష్. భేటీలో పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా ఫ్యామిలీ గొడవలు, ఆస్తులు, కోర్టు అంశాలపై చర్చ జరిగిందా అనేది చర్చ జరుగుతోంది. దీంతో పాటు తనకు సపోర్ట్ ఇవ్వాలని లోకేష్ ను కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా తిరుపతి, చంద్రగిరిలోనే ఉంటున్నారు మనోజ్. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మంత్రి లోకేష్ తో మంచు మనోజ్ భేటీ కావడం ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవడం జరుగుతోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇటు మంచు ఫ్యామిలీలో వివాదాలు ఏ స్థాయికి చేరుకున్నాయో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరుపతిలో లోకేష్ ను కలిశారు మంచు మనోజ్ ని ఆప్యాయంగా పలకరించారు మంత్రి లోకేష్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భేటీలో పలు అంశాలపై చర్చించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ గొడవలు, ఆస్తులు, కోర్టు అంశాలపై చర్చ జరిగిందంటూ కూడా ప్రచారం జరుగుతుంటోంది. తనకు సపోర్ట్ ఇవ్వాలని లోకేష్ ను కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఎటువంటి ఇష్యూ నడుస్తోందో మంచి ఫ్యామిలీలో చూసాం. ఈ నేపథ్యంలోనే ఇటు తిరుపతి, చంద్రగిరిలో మనోజ్ ఉంటున్నారు. ఇక్కడ ఈరోజు మంచు మనోజ్ అలాగే మంత్రి లోకేష్ మధ్య భేటీ కీలక పరిణామంగా చెప్పడం జరుగుతోంది. ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి, దాంతోపాటు ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి ప్రచారం జరుగుతుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ఈ రోజు మంచు మనోజ్ అలాగే మంత్రి లోకేష్ భేటీ జరిగింది. భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు రావడం జరిగింది, ఎటువంటి ప్రచారం జరుగుతోంది? అంటే మోహన్ బాబు కుటుంబంతో ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించిన అంశంలో మంచు మనోజ్ లోకేష్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆస్తి వ్యవహారాలు, మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మంత్రి నారా లోకేష్ దృష్టికి మంచు మనోజ్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. గతం నుండి లోకేష్ తో మంచు మనోజ్ కి, ముస్లిం విష్ణుకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అయితే తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత కొంత వాటి మొగ్గు చూపడం, తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుని ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారులు రావడంతో అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా మంచు మనోజ్ దృష్టికి తీసుకొచ్చిన తెలుస్తుంది. మరోవైపు ఇటు ఆలగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమా అఖిలప్రియ సోదరునే మంచు మనోజ్ పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ విషయం ద్వారా కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. తనకు కొంత సపోర్ట్, ప్రభుత్వ పరంగా సపోర్ట్ కావాలి, ఒక్కడనే నేను ఫైట్ చేయలేకపోతున్నాను, కుటుంబం సంబంధించిన విషయం నన్ను ఒంటరిని చేశాడు అంశాన్ని లోకేష్ దృష్టికి మంచు మనోజ్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి అంటే అటు తిరుపతి, చంద్రగిరిలో సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా లోకేష్ దృష్టికి మంచు మనోజ్ తీసుకొచ్చారు. అక్కడంటే యూనివర్సిటీ సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన విషయంలో అక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్ని కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా అక్కడ కొంత ఉన్నటువంటి యూనివర్సిటీ ఎదుర్కొన్న కొన్ని షాపుల మీద దాడులు కూడా జరిగాయనే అంశాన్ని కూడా మంచు మనోజ్ లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం అన్ని వివరాలను కూడా లోకేష్ తీసుకున్నారు. ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటానని ఒక హామీ మంచు మనోజ్ కి లోకేష్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం కావాలని దానిపైన కూడా వివరణ అడిగినట్టు తెలుస్తుంది. మరి ఫ్యామిలీ పరంగా, ఆస్తుల పరంగా అటు హైదరాబాద్ ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కానీ ఇటు మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారానికి సంబంధించి కూడా తను పోరాటం చేస్తున్నా అని చెప్తున్నారు. ఆ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా మద్దతు కావాలని మంచు మనోజ్ కోరినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మంచు మనోజ్ లోకేష్ తో భేటీ అవ్వడం కొంత కీలకంగా మారింది. ముఖ్యంగా ఆల్రెడీ భూమా అఖిలప్రియ ఆలగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా అంటే మంచు మనోజ్ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఒక ప్రచారం మధ్య జరిగింది, మద్దతుగా ఉంటారనే ప్రచారం జరిగింది. పొలిటికల్ యాంగిల్ గానే చూడాలా, పొలిటికల్ గా ఆయన పార్టీలో వచ్చే అంశంగా పరిగణించాలా, లేకపోతే ఇటు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, లేదా కుటుంబంలో జరుగుతున్న ఇష్యూస్ నేపథ్యంలో జరిగిన భేటీగా చూడాలా? ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే ప్రస్తుతం లోకేష్ మంచు మనోజ్ మాత్రం తన జరుగుతున్నటువంటి ఇష్యూస్ అనేది కూడా లోకేష్ తీసుకొస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రగిరి నియోజకవర్గంలో మోహన్ బాబుకి చాలా ఆస్తులు ఉన్నాయి, అది యూనివర్సిటీతో పాటు ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో లోకేష్ కి మంచు మనోజ్ కొంత ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. వాటితో పాటు తనకున్నటువంటి వ్యక్తిగత ఇష్యూస్ అన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే రాజకీయ అంశాలు పెద్దగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నంద్యాలకు సంబంధించిన, ఆలగడ్డకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు మనం చూస్తున్నాము. భూమా అక్షయప్రియ ఉన్నారు, సోదరి మౌనికా రెడ్డి కూడా దాదాపు టీడీపీకి మద్దతు ఉంటున్న నేపథ్యంలో మంచు మనోజ్ సపోర్ట్ కూడా టీడీపీ ఉంటుందనేది మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏదైనా పార్టీలో చేరిక లేకపోతే పార్టీకి మద్దతు అనే అంశాల మీద కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ఇష్యూస్ అన్ని బయటికి రానప్పటికీ కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి మోహన్ బాబు కుటుంబానికి, మంచు మనోజ్కి జరుగుతున్నటువంటి కుటుంబ వ్యవహారాల మీద లోకేష్ కొంత ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. సచిన్.
సో ఈ నేపథ్యంలో ఈ భేటీ ఇక్కడికే పరిమితమే అవకాశం ఉందా, లేకపోతే ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనుకోవాలా, లేకపోతే ముఖ్యమంత్రి నేరుగా కలిసి ఇష్యూకి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందనుకోవాలా? ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే మంచు మనోజ్ తను ఒంటరిగా ఫైట్ చేయలేకపోతున్నా అనే భావన ఉన్నారు. తన మద్దతుని కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగానే లోకేష్ కలిసినట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వాల పరంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా తనకి ఎదురయ్యే సమస్యల్ని కొంత అధిగమించడానికి ప్రభుత్వ సహాయం తీసుకోవాలని మంచు మనోజ్ భావిస్తారు. అందులో భాగంగానే లోకేష్ ని కలిసి లోకేష్ ని కలవడం ద్వారా కొంత తనకి మద్దతు కూడగట్టుకోవడం, రెండోది తన తండ్రి మంచు విష్ణు ఇద్దరు కొంత విభేదించడం, ఆస్తుల వ్యవహారంలో తనకి సంబంధం లేదనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో తన వదిన బొమ్మ అఖిలప్రియ కీలకంగా ఉన్నారు కాబట్టి తద్వారా ఆ సపోర్ట్ తీసుకుని తన తండ్రి అదేవిధంగా మంచు విష్ణు మీద ఫైట్ చేయాలని మంచు మనోజ్ ఆలోచన ఉన్నారు తెలుస్తుంది. అందులో భాగంగానే లోకేష్ కలిశారు. ఫర్దర్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం కూడా కనబడుతుంది. అది ఎప్పుడు అనేది ఇంకా షెడ్యూల్ లేదు, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా దంపతులు ఇద్దరు కుటుంబ సమేతంగా కలుస్తారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సచిన్, ఇక్కడ మంత్రి లోకేష్ నుంచి ఏమైనా హామీ కావచ్చు, లేకపోతే ఆ అంశానికి సంబంధించి ఏమైనా తెలుస్తోందా? అంటే పవన్ కళ్యాణ్ అంశం మంచు మనోజ్ లోకేష్ భేటీలో వచ్చినట్టయితే సమాచారం లేదు, కానీ ఆ లోకేష్ కి తాను పడుతున్న ఇబ్బందులు అదేవిధంగా తన కుటుంబ పరంగా తాను పడుతున్న ఇబ్బందులు అన్ని దృష్టికి తీసుకువెళ్లాడు. ఆస్తుల వ్యవహారంలో ఏం జరుగుతుంది, ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, ఎందుకు ఎంత ఇష్యూ జరిగింది అనే అంశాలన్నీ కూడా లోకేష్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వ పరంగా తనకు కొంత మద్దతు కావాలని కోరినట్టు తెలుస్తుంది. వాటికి లోకేష్ కూడా కొంత హామీ ఇచ్చినట్టు మాత్రం అయితే తెలుస్తుంది. సచిన్, రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం మంత్రి లోకేష్ ని కలిశారు మంచు మనోజ్. ఈ నేపథ్యంలో కీలకమైన భేటీగా చెప్పడం జరుగుతోంది. తిరుపతిలో లోకేష్ ని కలిశారు మంచు మనోజ్ ని ఆప్యాయంగా పలకరించారు మంత్రి లోకేష్. భేటీలో పలు అంశాల మీద చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ గొడవలు, ఆస్తులు, కోర్టు అంశాలపై చర్చించారా? ఈ అంశానికి సంబంధించి ప్రచారం అయితే మాత్రం జోరందుకుంటోంది. తనకు సపోర్ట్ ఇవ్వాలని లోకేష్ ని కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా తిరుపతి, చంద్రగిరిలోనే ఉంటున్నారు మంచు మనోజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.